మునిగిన ఇల్లు చూసుకుని ఆ ప్రాంత ప్రజలు కన్నీరు పెడుతున్నారు. కష్టపడి సంపాదించుకున్న సామాన్లు మొత్తం పనికి రాకుండా పోయాయి. మరోవైపు ఎప్పటికప్పుడు ఫైర్ ఇంజన్లతో వందలాది మంది వర్కర్లతో బురదను క్లీన్ చేసి బ్లీచింగ్ జల్లి క్లోరినేషన్ చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వారం రోజులుగా బుడమేరు ముంపులో జనజీవనం కొనసాగింది. ప్రధానంగా ఒకసారిగా వచ్చిన బుడమేరు ముంపు కారణంగా సింగనార్ ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురైన వేలాది ఇళ్లు పూర్తిగా నీడమునిగా మరో లక్షలాది మంది వరద ముంపుకు గురయ్యారు. అయితే వారం రోజుల తర్వాత ఇప్పుడు మొత్తం ఎక్కడైతే గంటలు పడినాయో 3 గంటలు పూర్తి చేసిన నేపథ్యంలో బుడమేరు ముంపుకు సంబంధించి ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా వెళ్ళిపోవడం, నివాసాలన్నీ బయటపడటం జరుగుతుంది. ప్రస్తుతం మనం సింగనారు ప్రాంతంలో ఉన్నాం. ఇటు వాంబే కాలనీ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా నీరు క్రమంగా ప్రధాన రోడ్ల నుంచి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే నీరు వెళ్ళిపోయే కొద్దీ కూడా ఆ లోపల ఉన్న సామాన్ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వీరందరూ కూడా పూర్తిగా ఈరోజు కష్టపడి సంపాదించుకున్న అన్ని కూడా పూర్తిగా కోల్పోయామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఈ వరద వల్ల? ఏంటి ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి? ఇంట్లో క్లీనింగ్ వచ్చేసారు సార్. ఉల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయలు మమ్మీ ఆధారం కూడా వస్తాం సార్. ఫ్యాన్ మేము బంగారం వచ్చాము ఇక్కడికి. అర్థకి వెళ్ళిపోయినాం. బేరం ఫ్యాన్ అవన్నీ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అన్నీ ఇంకా ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, మంచాలని, పరుపులని, ఇంకేం లేవు. బియ్యం బస్తాలు కానీ అన్నీ పోనాయి. అన్నీ ఇంకేం మిగలలేదు. మనుషులమే ఉన్నాము డ్రై. ఇంకంతే సార్. ఇది చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చూస్తే మొత్తం వరద ముంపుకు సంబంధించి నీరంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరికి వాళ్ళు పూర్తిగా క్లీనింగ్ చేసే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ప్రధానంగా ఫైర్ ఇంజిన్లతో కూడా ప్రతి ఎక్కడైతే ముంపు నుంచి వరద నీరు వెళ్ళిపోయిందో ఆ ప్రాంతంలో పూర్తిగా ఎప్పటికప్పుడు క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా 12 గంటల్లో వరద ముంపు తగ్గిన 12 గంటల్లో ఆ ప్రాంతాన్ని క్లీనింగ్ చేసే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ మొత్తం పనులు అయితే సాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి ఇప్పుడు ఆ ముంపు? ఇప్పుడు మొత్తం పూర్తిగా బయటపడుతుంది. దాదాపు ఎన్ని ఫైర్ ఇంజిన్లతో మొత్తం వర్క్ జరుగుతుంది ఇక్కడ? ఎట్లా క్లీనింగ్? ఇక్కడ యోగేశ్వర రెడ్డి గారని మా ఏడీఎఫ్ఓ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ 3 ఫైర్ ఇంజిన్లు పెట్టాము. దాంతోపాటు ఒక 5 ప్లంజర్ పంప్స్, అంటే చిన్న పంప్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మా సిబ్బందిని అందరినీ డిస్ప్యూట్ చేసి వాళ్ళందరికీ డిస్పాచ్ చేసి ప్రతి ఇల్లు మీరు చూసినటువంటి ప్రతి లైన్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇదే పని జరుగుతుంది. దగ్గర ఇప్పుడు దాకా మేము 200 హౌసెస్ దాకా క్లీన్ చేసాం గత 5 డేస్గా. అయితే మధ్యలో ఏమైందంటే మళ్ళీ వరద రావటం, దానివల్ల కొన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. అయినా తప్పదు, మనకున్న పరిస్థితి మనం కంపల్సరీ చేయాల్సిందే. కాబట్టి 5 రోజులుగా మీరు వరద ముంపులు సర్వీస్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటితో పోతే ఈ రోజు ఇక్కడ ఎలా ఉంది వాతావరణం? కానీ నీరు తగ్గుదల కానీ పర్వాలేదు, మొత్తం మ్యాక్సిమం వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే రేపటికి మొత్తం క్లీన్స్ అయిపోతాయి. మా హయ్యర్ అఫీషియల్స్ కూడా పంప్స్ గట్ట పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేపిస్తున్నారు. ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఇక్కడ ఎవరి దగ్గరైనా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఫైర్ సర్వీస్ గురించి గొప్పగానే చెప్తారు. వరద ముంపు ఎందుకంటే ఇది వరద చూస్తూ ఉన్నాం, బాగా పట్టేసి రోడ్లకు కావచ్చు, ఇళ్ళకి కావచ్చు. మీరు చేస్తున్న వర్క్ ఎట్లా ఉంది? ఎందుకంటే అంత పేరు వారం రోజులు పెరిగిపోయిన పడుతుంది. మొత్తం తొలగించడం కూడా చిన్న తప్పదు కదా. మన గవర్నమెంట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ మనం చేయాలి. అది మన బాధ్యత. ఎంతో మంది లక్షలాది మంది ప్రజల జీవనాన్ని అయితే పూర్తిగా తారుమారు చేసిందని చెప్పొచ్చు. ఎవరిని కల్పించినా కూడా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన బుడమేరు ఈరోజు మొత్తం తమ జీవితాలను నాశనం చేసిందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం వరద తగ్గే కొద్దీ ఇళ్లలో ఉన్న బురద చూసుకుని కన్నీరు పెడతా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా ఆ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా దాదాపు 1000 మంది కార్మికులు చెప్పడం, వేలాది ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ రంగంలో దింపి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ప్రక్రియ అయితే చేపడుతున్నారు. 2-3 రోజుల్లో పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి ఇక్కడ యథావిధి స్థితిని తీసుకొచ్చే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ 3 రోజులు ఇక్కడ అన్ని రకాల సాహిత్యాలు కూడా ఇదే విధంగా తీసుకుంటామని కొద్దిసేపటి నారాయణ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా బుడమేరు మాత్రం బడుగు జీవితాల్లో మాత్రం తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి.